హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, నేనైతే మంతెన సత్యనారాయణ గారి డైట్ అయితే ఫాలో అవుతున్నాను. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు అయితే మార్నింగ్ టీ కాఫీ బదులైతే ఇలా గ్రేప్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. గ్రేప్స్ అన్నీ బాగా కడిగేసి సాల్ట్ వేసుకొని కడిగాను. గ్రేప్స్ని ఇలా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను, కొంచెం వాటర్ వేసి. ఇప్పుడైతే క్లాత్లో ఇలా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. నార్మల్ ఫిల్టర్లో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకోవడం వల్ల పల్ప్ అనేది అస్సలు రాదు, చిన్నపిల్లలు కూడా తాగేస్తారు. ఒక స్పూన్ హనీ వేసుకున్నాను, అంతే అండి. గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మార్నింగ్ టీ కాఫీ బదులు ఇలా జ్యూస్ తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది, హెల్తీగా ఉంటాము. అలానే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెజిటేబుల్ ఉప్మా చేసుకుంటున్నాను. దానికోసం ఉల్లిపాయలు, టమాటాలు, గ్రీన్ పీసు, స్వీట్ కార్న్, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తీసుకున్నాను. ఇవి మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాయ పాలు కర్రీ చేద్దామని ఇలా మునక్కాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్మా చూసేద్దాము. వెజిటబుల్ ఉప్మా కోసం అయితే ఇలా ఒక కుండ పెట్టుకొని పాలమేగడ వేసుకున్నాను. పాలమేగడ, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం వేరుశనగపప్పు కూడా వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కుండ పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టామంటే స్టార్టింగ్లో కుండ పగిలిపోతుంది. ఇదండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసేసి కాసేపు ఫ్రై చేసేసుకుందాము. ఇదండి, ఫ్రై అయిపోయాయి మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకొని తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్, గ్రీన్ పీసు, అలానే స్వీట్ కార్న్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. ఆయిల్ లేకుండా చేయలేమనుకుంటాం కానీ చేయొచ్చండి. టేస్ట్ కూడా ఆయిల్ కన్నా ఇలా పాలమేగడతో చేసినవి బాగున్నాయి, అందుకని నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించేసుకున్నామంటే మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. దీనిలోనే నేను ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ముందుగా అయితే ఫ్రై చేసుకోలేదు, దీనిలోనే వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా అయితే వేడి నీళ్ళు పక్కన పెట్టి కాగబెట్టి పెట్టుకున్నాను. దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని వేడి నీళ్ళు అయితే వేసేసి ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇదండి, ఉప్మా అయితే ఇలా రెడీ అయిపోయింది. వేడివేడిగా, టేస్టీగా అండ్ హెల్తీగా వెజిటబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. చూడండి, కలర్ఫుల్గా ఉంది. మామూలుగా అయితే ఆయిల్ ఎంత చాలా పడుతుంది ఉప్మాలోకి, ఇలా కొంచెం పాలమేగుడుతోనే ఉప్మా అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ కోసం అయితే మునక్కాయ పాలు కర్రీ అని చెప్పాను కదా, దానికోసం ఒక కుండ పెట్టుకొని ఒక స్పూన్ అయితే పాలమేగడ వేసుకున్నాను. దానిలోనే ఒక ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. తోండి సిమ్లో పెట్టామంటే ఆయిల్గా వచ్చేస్తుంది, నెయ్యి వస్తుంది బాగా ఇలా పాలమేగడకంతా. దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, ఒక రెమ్మ కరివేపాకు, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని వాటర్ వేసుకొని ఉడికిచ్చేసుకుందాము. ముందుగా వాటర్ వేసి ఉడికించుకోవడం వల్ల మునక్కాయలు బాగా ఉడికిపోతాయి. లాస్ట్లో పాలు పోసేసి, ఇదండి పాలు పోసిన క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది. ఇదండి మునక్కాయ పాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా టెర్రస్ మీద అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయండి వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ. ఇదండి పాలకూర, ఇలా చిక్కుడుకాయలు, ఇదండి బెండకాయలు, అన్నీ ఇవి చిన్నగానే ఉన్నాయి, కొయ్యకపోతే ముదిరిపోతున్నాయి. అందుకని ఇవన్నీ కలిపి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఈరోజు. ఇదండి కాకరకాయ,
పొనగంటాకు కూడా ఉంది. ఎంతైనా మనం పండించుకున్నవి కదా అండి, అస్సలు మందులు లేకుండా పండించుకున్నవి కదా, అందుకని అవి ఎందుకు పోవాలని అన్నీ కలిపి చేసేసుకుంటున్నాను. ఇదండి ఇవన్నీ కడిగేసి పెట్టుకున్నాను. ఇది రెడ్ రైస్ అండి, ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను మార్నింగే. ఈ రెడ్ రైస్ ఉడికే లోపల ఇప్పుడైతే ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఆకుకూరలు కట్ చేసుకుంటున్నాను. అలానే స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకుంటున్నాను. నేను రోజు పాలమీగడ ఇలా బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇదండి పాలమీగడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లి దంచుకుంటున్నాను. వెల్లుల్లి, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాము. ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇది కొంచెం కలుపుకొని మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాము. ఇదండి కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉడికించుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టి. మంతెన సత్యనారాయణ గారు అయితే అస్సలు సాల్ట్ వాడరండి. అలా బీపీ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. జస్ట్ నేను వెయిట్ లాస్ కోసమే కదా, అందుకని సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇదండి రెడ్ రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఈ ఫ్రై కోసం అయితే నేను తెల్ల నువ్వులు తీసుకొని కొంచెం దంచుకొని వేసేసుకున్నాను. పచ్చివే తీసుకున్నాను తెల్ల నువ్వులు. ఇది టిఫిన్ కోసము బ్రౌన్ రైస్ అయితే నానబెట్టుకున్నాను దోశ కోసము. ఇదండి దోశ పిండి ఇలా బ్రౌన్ రైస్తో అలానే రెడ్ రైస్తో కూడా వేసుకుంటాను. ఆ పిండి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి, ఫుల్ వీడియో ఉంది. దీనిలో కొంచెం కారం వేసేసుకుంటే ఫ్రై అయిపోయింది. రెడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇదండి ఇప్పుడు లంచ్ ప్లేట్ అయితే ఇలా కీరా ముక్కలు, అలానే కొన్ని క్యారెట్లు, మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై, 1 కప్పు రెడ్ రైసు. ఈ రెడ్ రైస్లోకి మునక్కాయ పాల్ కర్రీ బాగుంటుంది. ఇదండి ఇలా మునక్కాయ పాల్ కర్రీ. మన లంచ్ ప్లేట్ అయితే ఇలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.